సింధు నేను ఇందుని కాదు, ఈ ఇంట్లో నువ్వు తిరుగాడుతున్నంత వరకు అందరిలాగా నాకు నువ్వు సింధువే. అదేమిటి, సింధులాగా ఉన్నంత మాత్రాన సింధునైపోతానా? ఆల్రెడీ సగం అయిపోయావే పిచ్చిముద్ద. ఆ మిగతా సగం ఏమిటి? అమ్మో, ఏమైంది? నా కుడికని తెగ అదురుతోంది. అంటే పెదబాబు గారికి నువ్వు పర్మనెంట్ గా సింధువు అయిపోయే సిగ్నల్స్ నాకు అందేస్తున్నాయి. సారీ సార్, మీరిద్దరూ ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయ్యగారు ఇద్దరిని ఒకసారి రమ్మన్నారు. నేను చెప్పలా? అమ్మో, మళ్ళీ అంటే ఎత్ర దక్షిణ నేత్రం రపరపహ తత్ర శుభ పరిణామం సంభవామి యుగే యుగే అన్నారు. రా. ఏమిటా తొందర? ఏమిటి? జై సాయిరామ్. ఏంటి బాబు గారు, మన సింధుని పిలిచారట? కూర్చోండి బాబు గారు. చూసారా మాధవస్వామి గారు, అయ్యా ఆఖరికి అబ్బాయి కూడా అమ్మాయిని సింధు అని పిలుచుకుంటున్నాడంటే నీకేమనిపిస్తుందిరా? దేవుడు ఒక తప్పు చేసి తనే పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటున్నాడు అనిపిస్తోంది. లేదు బాబు గారు, ఆ దేవుడు చేసింది చిన్న తప్పు కాదు, దారుణ హత్య. అందుకే దేవుడు లేడనిపిస్తుంది. తప్పు మహాపరాధం. ఆ దేవుడే లేకపోతే ఈ దేవుడిని మనం కలిసేవాళ్ళవా? ఈ దేవుడికి నువ్వు కనిపించేదానివా? ఆ సింధుస్థానాన్ని నీకు ఇవ్వాలని ఈ దేవుడు కనిపించేదా? ఏం బాబు గారు? చక్రి, ఆ దేవుడు మా సింధుని చంపేసినప్పుడే నన్ను చంపేశాడు, లిటరల్ గా. కానీ మీ ఇద్దరూ నన్ను మళ్ళీ బతికించారు. నిండు నూరేళ్లు బతికించమని అడగడానికి మీ ఇద్దరిని పిలిపించాను. అవును, వీడా విషాదాన్ని తట్టుకోలేక దేశదేముడై సన్యాసుల్లో కలిసిపోతాడనుకున్నాను. ఈ కోట్లాస్తి అన్యాక్రాంతం అయిపోతుందనుకున్నాను. కానీ కాదు సార్, అలా జరగకూడదు, జరగనివ్వం కూడా. సింధుకు చెందవలసిన ప్రతి పెంకు, ప్రతి ఇటుక, ప్రతి పైసా, ప్రతి కారు, ప్రతి నగా నట్ర ఒకటేంటి సార్, సర్వం ఎవరికో దక్కితే పైన నా దేవత ఆత్మ శాంతిస్తుందా? క్షోభించదు. అది నేను సహించలేను సార్, సహించలేను. అందుకే వీడు పురోహితుడిని పిలిపించి మా సింధుని పునఃప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు. శుభస్య శీఘ్రం, త్వరగా పెట్టించండి మాధవస్వామి గారు. మీకు కావలసిన వివరాలు తీసుకోండి. చిత్తం. నాది భరణి నక్షత్రం, సింధుది రోహిణి. మీ జాతకాలు ఏమైనా ఉంటే బాబా, అయ్యగారికి హిందువుని దత్తత చేసుకోవాలనే కోరికని త్వరలో ఫలించేటట్టు చూడు స్వామి. అయ్యా, తొందరలో అంటే కనీసం 3 నెలల కాలం ఆగాలి. ఆ తర్వాత మంచి ముహూర్తం ఉంది. అప్పుడు ఈ దత్తత స్వీకారం జరిపిస్తే ఉత్తమం, శుభప్రదం. నువ్వే అన్నయ్య. పెద్ద పెద్ద శుభవార్త. ఏమిటయ్యా శుభవార్త? ఇండియా గెలిచిందా ఏమిటి? మన ఎందుకు గెలిచింది? వరల్డ్ కప్. శివానందమూర్తి గారు లేరు, కోటేశ్వరుడు, ఆయన మన హిందూని దత్తత తీసుకుంటున్నారట. ఆ సంగతి మా చక్రి గారు ఉత్తరం రాశాడు. మనందరినీ అర్జెంట్ గా బయలుదేరి రమ్మన్నాడు. శుభచ్చ శీఘ్రం. ఆలయం అమృతం వేషం. సార్ ఒక్క స్టిల్. ఓకే సార్. రా. రామ్, దా. కూర్చో. నమస్కారం బాబు. నమస్కారం. అలాగే దా, వెనక్కి వెళ్దాం. ఆహుతులందరికీ నా తరఫున, మా శివానందుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నేను శివుడు ఓ తల్లి కడుపున పుట్టకపోయినా గత 20 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అందువల్ల వీడిని నేను దేనికి అభినందించను. కానీ ఈ రోజు వేరు. వాడి వాళ్ళ జరుపుతున్న ఈ శుభకార్యం దత్త స్వీకారం ఓ అపూర్వ సంఘటన. ఇదే మా సింధుకి నేను వాడు ఆనందాశ్రువులతో ఇచ్చుకుంటున్న నివాళి. కొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాఘవాచార్యులు గారి దంపతులు వారి కుమారుడు చిరంజీవి అనంతాచార్యులతో వచ్చి పీటల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దత్తత అయిపోయిందండి. అవలేదు, రండి రండి. ఈయనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు? మనం హిందూ పేరే కదా అనుకున్నది, మతిపోయిందా ఏంటి? అవును బాబు, మేము కూడా హిందూ గారిని దత్తత తీసుకుని కోట్లాది ఆస్తిని మీకు అప్పగిస్తారు అనుకున్నాం. మరి ఈ కొత్త పరిణామం ఏమిటో, అనంతని దత్తత తీసుకోవడం ఏమిటో. అయ్యయ్యా,
ఇలా కుర్చీలో కూర్చోండి. కుర్చీలేదే ఏం లేదు ఇలా. ఏ, ఛీ! తవ బీజ సముత్పన్నం తవ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం సర్వాలంకార పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ బీజ సముత్పన్నం మమ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం సర్వాలంకార సంయుతం తుభ్యం దత్తో తుభ్యం దత్తు మయా సుతః మయా సుతః ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణామి. ప్రతిగృహ్ణాతు. ప్రతిగృహ్ణాత్. ఏమండి తప్పు. సార్, ఆ ర్యాగింగ్ సంఘటనలో మానసికంగా బలైపోయిన ఈ అనంతాచారిని మీరు దగ్గరికి తీసుకోవడం చాలా చాలా అభినందించదగ్గ విషయం. నిజంగా ఇదో చరిత్ర. మా మీడియా తరపున టేక్ ఏ స్మాల్. మీరు అభినందించాల్సింది, పూలహారాలు వేయాల్సింది ఇదిగో ఈ చిరంజీవికి. ప్లీజ్ మేడం. వయసులో చిన్నదైనా ఎంతో దొడ్డ ఆలోచన చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న చిరంజీవి అనంతాచారి జీవితం కాలి బూడిదైపోయింది. ఆనాడు నన్ను కూడా చూడ్డానికి ఇష్టపడని సింధు చివరి చూపులతో అనంతాచారి భావి జీవితానికి పునాది వేసింది. తల్లి జగజ్జనని. ఈనాడు ఇందు ఈ ఆస్తిపాస్తుల మీద తనకు ఆశ లేదని నిజమా? అనంతుని దత్తత తీసుకుని సింధు ఆత్మకి శాంతి ప్రసాదించమని కాళ్లు పట్టుకుని వేడుకుంది. నిస్వార్థమైన త్యాగానికి నిర్వచనం చెప్పింది. ఇంతటి త్యాగశీలికి మీరు కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటారు సార్? తాతయ్య, ఆహా, ఓహో, ఎంత ఘనకార్యం చేసావు. అంత పెద్ద మనసుతో ఆయన కోట్లాది ఆస్తికి వారసురాలను చేస్తానంటే తూ నా బొడ్డును తుమ్మేశావు. ఏమిటంటే త్యాగం. నువ్వేదో పెద్ద పుడుంగులాగా. ఈ సంవత్సరం ప్రభుత్వం త్యాగ అవార్డు చేస్తుందట. దాంట్లో త్యాగ భూషణ్, త్యాగ విభూషణ్, త్యాగ బొంద, త్యాగశ్రీ, దాంట్లో నీకేదో ఏడుస్తుంది. అబ్బబ్బా, ఇలాగే నస పెడుతుంటే నసభూషణ్ నసరత్నాన్ని నీకు బిరుదిస్తారు. ఎక్కడిది ఆకాశవాణి? ఆకాశంలోంచి కాదు, నా కడుపులోంచి. మీ వాణి జూనియర్. అమ్మ అంత మంచి పని చేస్తే దండేసి మెచ్చుకోవాలి గాని ఈ బుసబుసలేంటి నాన్న? చక్కగా ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడు లీలావతికి నారదులు వారు మంచి మాటలు చెప్పినట్టు నువ్వు చెప్పు నాన్న. నేను చక్కగా అలాగే పుడతాను. అలా పుట్టించు నాన్న. జై హింద్. విన్నారా? చక్రి, చక్రి, అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. అమ్మా ఇందు, ఇందు, ఇందు. ఏం కంగారు పడకు. పెద్దబాబు గారు వచ్చేసారు. మంచి మంచి డాక్టర్లు తీసుకొచ్చారు. మంచి మంచి మందులు ఉన్నాయి. అన్ని సవ్యంగా జరుగుతాయి. చక్రి, అన్నిటికీ ఆ సాయిబాబాయే ఉన్నాడు. కంగారు పడక. బాబు గారు, బాబు గారు, ఆడపిల్ల. తల్లి పిల్ల క్షేమం, అంతా శుభప్రదం. బయలెల్లే బయలెల్లే పల్లకి మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. బయలెల్లే బయలెల్లే పల్లకి మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. నీలి నింగి నీ గొడుగంట, నీ అడుగుల మడుగై నేలంట, నీ మాటలు ముత్తెపు సరులంట, నీ తోడు నడచు నేనెవరంట.
నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4 చక్రి చక్రి ఆ? ఏమిటి? 4 కదా 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ సార్ ఏమిటమ్మా